అందరికీ నమస్తే అండి. ఏదైతే అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయో దాంట్లో కొన్ని బడ్జెట్ బిల్లులు ప్రవేశపెట్టారు. గతంలో ఎంత అప్పు ఉంది, ఆ అప్పుల ద్వారా ఎంత ఆంధ్ర రాష్ట్రానికి ఆర్థిక సంక్షోభం ఏర్పడింది, ప్రతి విషయాన్ని ఈరోజున చంద్రబాబు గారు కొన్ని విషయాలు వెల్లడించారు. అయితే దీంట్లో గతంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి 10,00,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు అంటూ కేంద్రం దగ్గర తెచ్చిన వాటిని స్పష్టంగా బిల్లుల ఆధారంగా చూపించారు. సుమారు 10,00,000 రూపాయలు అప్పు అయ్యింది అంటూ గతం నుండి మాట్లాడుతున్నారు. అయితే అది కేవలం కేంద్రం తెలిసి బిల్లుల పరంగా ఉన్నటువంటి 10,00,000 రూపాయలు. అది కాకుండా కార్పొరేషన్ సంస్థల నుండి రకరకాలుగా తెచ్చింది. అది కూడా ఒక సుమారు 5-6 కోట్లు అన్నట్టు సుమారు ఒక 13-14 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రం మీద భారంగా ఉంది అంటూ ఫైనల్గా తీర్చారు. అంటే గతంలో 10 లక్షలతో పాటు అది కాకుండా కార్పొరేషన్ల లిమిటెడ్ ద్వారా అటు ఆ బ్యాంకులు ఈ బ్యాంకులు రకరకాలుగా కేంద్రం దగ్గర నుంచి కాకుండా బయట కొన్ని బ్యాంకుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి మొత్తం కలిపి సుమారు 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు కనబడుతుందంటూ ఆంధ్ర రాష్ట్రం మీద భారం ఏర్పడిందంటూ ఈ బడ్జెట్ సమావేశాలు వెల్లడించారు. అయితే సుమారు సంవత్సరానికే 70,000 కోట్ల రూపాయల వరకు అప్పులు కట్టాలి. కేవలం అప్పులే 70,000 కోట్ల రూపాయల వరకు అప్పులే కట్టాల్సి వస్తుంది. సో ఎక్కడ చూసుకున్నా సరే కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ ఈ బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రస్తుతం మనం ఆలోచించాల్సిన విషయం, గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఎంత అప్పులు చేయడానికి గల కారణం ఏంటి? ఒక పక్క ఎటు చూసుకున్నా రూపాయి వచ్చిన విధానంగా కనపడుతుంది జగన్మోహన్ రెడ్డికి. ఒకసారి పథకాల రూపంగా కానీ లేదంటే ఇసుక ద్వారా కానీ మద్యం ద్వారా కానీ ఈ రకరకాలుగా ఒక విషయం చెప్తాను. ప్రస్తుతం ఇసుక గురించి మాట్లాడుకుంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇసుక గురించి ఒకసారి ఆలోచిస్తే 5 సంవత్సరాలు ఇసుక ఒక టన్ను ఇసుక దొరకాలంటే సుమారు 20,000, 30,000, 40,000, 50,000 ఉన్న రోజులు కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇసుక దొరకాలంటే ఈడిని అదృష్టవంతుడురా అంటారు. అర్థం చేసుకోండి దీన్ని బట్టి మీరు. ఈడికి ఇసుక దొరికిందంటారా, బాబు ఈడు పెద్ద అదృష్టవంతుడురా అన్నట్టు ఉండేవాళ్ళు. అంటే ఇసుక ఎంత రేట్లలో ఎంత బంగారం అయినా కొనవచ్చు కానీ ఇసుకను మాత్రం కొనలేకపోయాం గత 5 సంవత్సరాల్లో. అంటే ఎంత రేట్లు, విపరీతమైన రేట్లు. ఇక ఆ ఇసుకను కొన్ని దాన్ని చేయడం కన్నా ప్రశాంతంగా అన్ని మొత్తం ఆగిపోయింది. ఎందుకంటే ఈ బిల్డింగ్గా మొత్తం ఇంజనీర్ వర్కులు, ఈ బిల్డింగ్ వర్కులు, టాపీ మేస్త్రీలు పనులు లేక వేరే రంగానికి వెళ్ళిపోవడం, రకరకాల విషయాలు మనం చూసాం. అంటే ఇసుక అంతా కొరతగా ఉండేది. టాపీ పనులు ఇవన్నీ ఆగిపోవడం, కన్స్ట్రక్షన్స్ అన్నీ ఆగిపోవడం చాలా మటుకు మనం చూసాం. సో ఇదొక రకంగా దీని మీద కొన్ని కోట్ల రూపాయలు వెనక వేసుకున్నారు. చాలా కుట్రలు జరిగాయి. కొన్ని 100 కోట్ల రూపాయలు ఇసుక ద్వారా సంపాదించారంటూ ఈ ఇసుక బిల్లుల లెక్కలు చాలా మటుకు చూపించలేదంటూ కొన్ని సమావేశాల్లో మాట్లాడటం జరిగింది. సో ఇసుక మీద వచ్చినటువంటి డబ్బంతా ఏమైపోయింది? ఇది ఒక ప్రశ్న. ఇంకోటి చూసుకుంటే మద్యం, జగన్మోహన్ రెడ్డి ఏదైతే మద్యాన్ని నిషేధం చేస్తాను, దశల వారికి మొత్తం తగ్గించేస్తాను, మద్యపాన నిషేధం మొత్తం చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి దశల వారికి పెంచుకుంటూ పోయాడు. అది కూడా నాసిరక మందు సుమారు 50 రూపాయలకే నాసిరక మందును తయారు చేసినటువంటి ఆ మందుని ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి బెల్ట్ షాపుల్లో పెట్టి దాన్ని 110, 120, 130, 150, 200 వరకు కూడా ఈ నాసిరక మందుని అమ్మేసాడు. అంటే 50 రూపాయలు దొరికే మందుని 200, 250 వరకు అమ్మినటువంటి రోజుల్లో ఉన్నాయి అవి. అంటే ఎంత దారుణంగా మద్యం ద్వారా జగన్మోహన్ రెడ్డి సంపాదించాడు. ఇన్ని వేల కోట్ల, దీని మీద కూడా కొన్ని 100 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఈ డబ్బులన్నీ ఏమైనాయి? మద్యం ద్వారా వచ్చినటువంటి డబ్బులన్నీ ఏమైనాయి? ఇసుక ద్వారా వచ్చినటువంటి డబ్బులన్నీ ఏమైనాయి? ఈ రెండు ఇలా ఉంటే అసలు ఇంకొక విషయం ఉంది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గతంలో పెన్షన్ల విషయం ఒకసారి ఆలోచిద్దాం. జగన్మోహన్ రెడ్డి 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పాడు. అది దశల వారీగా పెంచుతానని చెప్పి ఎలక్షన్ టైంలోకి వచ్చిన తర్వాత, గెలిచిన తర్వాత ఆ ముఖ్యమంత్రి అయినప్పుడు చెప్పాడు. అంటే 3,000 రూపాయలు ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి 2,250 రూపాయలు ఇచ్చాడు. మనకు చెప్పింది అంతా 3,000 రూపాయలు అని చెప్పాడు. మరి కేంద్రం దగ్గర నుంచి అప్పులు తీసుకొస్తా ఉన్నాడు కదా, 2,250 రూపాయలు అని చెప్పి మిగతా 750 రూపాయలు ఏం చేశాడు? అంటే ఒక పెన్షన్దారుడికే 750 అయితే ఎంతమంది పెన్షన్దారులు ఉన్నారు? అన్ని 750 రూపాయలు ఏమైనాయి? బాగా అర్థం చేసుకోండి. ఎన్ని 750 రూపాయలు ఏమైనా అంటే ఈ పెన్షన్ల ద్వారా జగన్మోహన్ రెడ్డి ఎంత వెనకేసాడు? మన పథకాలు మన డబ్బే మనకివ్వడం మానేసి దాంట్లో కోత విధించి అప్పుల్లో కూర్చాడు కదా. మరి ఈ డబ్బు అంతా ఏమైంది? ఒక్క 750 రూపాయలు అంటే మామూలు విషయం కదా. ఒక్క పెన్షన్దారుడి దగ్గర నుంచి 750 రూపాయలు చూసుకుంటే ఎంతమంది పెన్షన్దారుల దగ్గర 750 రూపాయలు ఏమైనాయి? మరి ఈ డబ్బు అంతా లెక్కలో చూపించాలి కదా.
ఇలా దశల వారీ పెంచుకొని వెళ్ళి చివరాఖరు 3,000 ఇచ్చాడు. ఈ మధ్యలో పెరిగినటువంటి తగ్గించినటువంటి డబ్బులన్నీ ఏమైనాయి? ఇదొకటి. ఇదిలా ఉంటే జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో ఏ శాఖలో చూసుకుని విద్యుత్ ఛార్జీలు పెంచాడు. విద్యుత్ ఛార్జీలు 7 సార్లు పెంచాడు. 7 సార్లు పెంచడం అంటే మామూలు విషయం కాదు. సుమారు 100 యూనిట్లకి ₹200 కరెంటు బిల్లు వస్తాయి. 7 సార్లు అంటే లెక్కేసుకోండి. 200 × 7 1400. అంటే ఒక 200 యూనిట్లు వస్తే ₹1,400 కరెంటు బిల్లు వస్తుందంటే ఎంత దారుణంగా విద్యుత్ ఛార్జీల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు. అంటే ఇంత డబ్బు అంతా ఏమైపోయింది గత 5 సంవత్సరాలు. విద్యుత్ ఛార్జీల నుంచి ఈ డబ్బు అంతా ఎంత దారుణంగా దోచుకున్నారంటే ఏంటి? ఇసుకలోను, మద్యంలోను, పథకాల్లోను, నువ్వు ఇస్తున్నటువంటి పథకాల్లోను. నెక్స్ట్ ఇది కూడా చూసుకుంటే ఇది కూడా ఇక అమ్మఒడి అసలైన విషయంకి వచ్చా. అమ్మఒడి ఉంది కదా, జగన్మోహన్ రెడ్డి 15,000 ఇస్తారని చెప్పి మెయింటెనెన్స్ ఛార్జెస్ 2,000, ₹3,000 కట్ చేసేవాడు. మనకే 15,000 అని చెప్పి కేంద్రం దగ్గర నుంచి మేము 15,000 కోట్ల రూపాయలు 15,000 ఇస్తా ఉన్నాం, మరి మాకు ఇంత నిధులు విడుదల చేయండి, మేము ప్రభుత్వం నడిపించుకోవాలని చెప్పి కేంద్రం దగ్గర నిధులు విడిపించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఇచ్చే పథకం అమ్మఒడికి 2,000, ₹3,000 మెయింటెనెన్స్ ఛార్జీలు కట్ చేసి ఈ డబ్బు అంతా ఏమైపోతుంది? ఎంతమంది అమ్మఒడులు తీసుకున్న తల్లులు ఉన్నారు? అందులో 12,000, 13,000 పెడితే మిగతా 2,000, 3,000 ఏమవుతున్నాయి? ఈ ₹3,000 ఏ మెయింటెనెన్స్ ఛార్జెస్ అని ఏం చేశారు? అంటే ఒకసారి ఆలోచించండి. మన డబ్బే కదా ఇదంతా, మళ్ళీ అప్పుల భారం మన మీద రుద్దేది. ఇచ్చేది కూడా సరిగ్గా ఇవ్వకపోతే ఈ డబ్బు అంతా ఏమైంది? అంటే ఇంత 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు అయిందంటే ఒకసారి ఆలోచించండి. మన డబ్బు అమ్మఒడి డబ్బుల్లో 2,000, 3,000 మెయింటెనెన్స్ ఛార్జెస్ అంటే ఎంత డబ్బు? ఒక్కొక్క అమ్మఒడి డబ్బు నుండి ఎంత అమ్మఒడి డబ్బులు ఆగి ఉంటాయో. మళ్ళీ ఇక్కడ కొటేషన్ ఏంటంటే మన పాఠశాలను మనం శుభ్రం చేసుకోకపోతే ఎవరు శుభ్రం చేస్తారని చెప్పి అంటారు. మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా భూములు కబ్జా చేసి రకరకాలుగా అటు ఇటు, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్లు ఇట్లాంటి వాటిలో రిజిస్ట్రేషన్కి సంబంధించి ఆ డబ్బులు ఈ డబ్బులు చలానాలు ఇవన్నీ రకరకాలు చూసుకుంటే విపరీతంగా పెంచావు. మరి రేట్లు పెంచినటువంటి డబ్బులన్నీ ఏం చేసావు? ఇంకొక విషయం, చలానాలు ఏదంటే రవాణా సంబంధించినటువంటి చలానాలు రాస్తారు కదా, చలానాలు 1 కాదు 3% పెంచావు. ఒక్క రకంగా కాదు, విపరీతంగా పెంచేసావు. ఈ చలానాల డబ్బులన్నీ ఏమైనాయి? ఇలా చెప్పుకుంటా పోతే నువ్వు ప్రతి శాఖలో ఎంతెంత దోచుకున్నావు కదా, ఎన్ని డబ్బులు ఏవైనా జగన్మోహన్ రెడ్డి గారు? ఒక పక్కనేంటో ఇంత దారుణంగా అప్పులు ఊబిలు కూర్చేసి మళ్ళీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు విమర్శించడం. నేను ఎలాగ అప్పులు చేసేసాను, మీరు అప్పులు తీర్చుకోండి, మేమేదో బురద జల్లి రాజకీయాలు చేస్తాం, మీరు పథకాలు ఎవరు ఎలాగో మీరు అప్పులు చేసుకున్నటువంటి తీర్చుకుంటే సరిపోద్ది, సూపర్ 6 పథకాలు ఏమైనా అడుగుతుంటే ఎన్ని అప్పులు వేస్తారు, ఆ సూపర్ 6 పథకాలు ఏం చేస్తారు ఈ కూటమి ప్రభుత్వం అయినా? ఆలోచించాలిగా మనమైనా. అయినా సరే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ అన్నా మాట ప్రకారంగా ఉచిత గ్యాస్ బండ్లు రెడీ చేశారు. అన్నా మాట ఫంక్షన్లు ₹4,000 ఇస్తా ఉన్నారు. అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. అన్నీ అన్నా మాట ప్రకారం ఒక్కటొక్కటిగా చేసుకుంటూ వస్తుంది. ఉచిత ఇసుకే అలా దొరకట్లేదంటే ఉచిత ఇసుకని ఏర్పాటు చేయాలంటే మామూలు విషయం కాదు. పోలవరం ప్రాజెక్టు మళ్ళీ పునఃప్రారంభించారు. అమరావతి రాజధాని కోసం మళ్ళీ పనులు ప్రారంభించారు. ఇవన్నీ ఒక పక్కన ఆర్థిక సంక్షోభం, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే అసలు ఎంతలా పనిచేస్తుందో దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇంకా బురద జల్లి రాజకీయాలు చేస్తున్నారు. పక్కన డబ్బులు దోచుకున్నామని మాత్రం పట్టించుకోవట్లే. డబ్బులు లేకపోయినా పరిపాలన ఎంత చేసి చూపిస్తుంటే ఇంకా బురద జల్లి రాజకీయాలు చేయడం. ఎప్పటికైనా ప్రజలు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుని ప్రజల పక్షాన వ్యవహరిస్తున్న చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలనని స్వాగతిస్తే మనకు కావాల్సిన పనులు చేయించుకోవడం మంచిది.